అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ నేతల భూ కబ్జాలకు అంతు లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఒక ఎత్తు అయితే సొసైటీల ఆస్తుల్ని కాజేసేందుకు చేసిన ప్రయత్నాలు మరో ఎత్తు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన భవనాలను కూల్చేసి కోట్ల విలువ చేసే భూముల్ని కొట్టేసేందుకు పనిన కుట్ర అధికారుల జోక్యంతో బట్టబయలైంది. సొసైటీ సభ్యులమని చెప్పుకుంటున్న కొందరు కబ్జాకోరులకు కొమ్ము కాయడం వివాదాస్పదమవుతోంది. చిత్తూరులో వైసీపీ నేతల భూభాగోతంపై ఇన్సైడ్ స్టోరీ. అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ నేతలది ఒకటే తీరు, అదే భూ కబ్జాలు. జగన్ పాలనలో అధికారులను బెదిరించి ఇష్టానుసారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ హయాంలో వీరి ఆటలు సాగాయి, కానీ కూటమి పాలనలో అలా కుదరదు. కబ్జా కోరుల తాట తీస్తోంది. వైసీపీ చేసిన భూభాగోతం చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు యథేచ్ఛగా భూదోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోని యాదమరి మండలం పరిధిలో 15 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 7.15 ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. పెద్దిరెడ్డి అనుచరులు ఈ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నారు. 2022లో జరిగిన రీసర్వేలో యాదమరి మండల కమ్యూనిటీ సర్వేయర్ పెద్దిరెడ్డి అనుచరుడు ప్రేమ్ కుమార్, జంగాలపల్లి సర్వేయర్ వినోద్ కుమార్ ఈ భూమిని 4 పేర్లతో నమోదు చేయించారు. వీరిద్దరూ తమ కుటుంబ సభ్యుల పేరిట 4.71 ఎకరాలు రాయించుకోగా, పెద్దిరెడ్డి గన్మన్ భాస్కర్ రెడ్డి భార్య కుమారి పేరుతో 2.44 ఎకరాలను ఆన్లైన్ చేశారు. ఈ భూముల మొత్తం విలువ 15 కోట్ల పైగానే ఉంటుందని రెవెన్యూ అధికారుల అంచనా. ఈ అక్రమాలను కలెక్టర్ సుమిత్ కుమార్, జేపీ ఆదర్శ్ రాజేంద్ర గుర్తించారు. వైసీపీ నాయకుల అండతో గతంలో పనిచేసిన యాదమరి తహసీల్దార్ రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు కారకులైన ఉద్యోగులపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. ఇక చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గాండ్లపల్లిలో థియోసాఫికల్ సొసైటీ భూమిలో కోట్ల విలువ చేసే 2 ఎకరాలు కబ్జాకు గురైంది. ఇక్కడ చారిత్ర ప్రాధాన్యత కలిగిన పురాతన భవనాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ లాంటి వారు ఈ భవనంలో బస చేసినట్లు చెప్పుకుంటున్నారు. కంచి చంద్రశేఖర్ సరస్వతి, స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు వంటి ప్రముఖులు గతంలో ఈ సొసైటీని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1921లో ప్రపంచ థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలు హోదాలో అనిబీసెంట్ ఈ భవనాన్ని ప్రారంభించారని చెబుతారు. అలాంటి వాటిని కొందరు వైసీపీ నాయకులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మహాత్మా గాంధీతో పాటు కొందరు ప్రముఖులు బస చేసిన ఈ భవనాలు రాత్రికి రాత్రే కూల్చి చదును చేయడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు చారిత్రక భవనాలు కూల్చివేసిందెవరో తేల్చాలంటూ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొసైటీలోని కొందరు ప్రతినిధులు భూములను అమ్ముకునే హక్కు తమకు ఉందన్న వాదాన్ని మీడియా ముందు వినిపించారు. ఆధారాలున్నాయా అని ప్రశ్నిస్తే మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.